హాయ్ వాట్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 6 ఎకరాల తార్ రోడ్డు అగ్రికల్చర్ వ్యవసాయ భూమి అయితే అమ్మకానికైతే తీసుకొచ్చాను అనమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ యొక్క 6 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి సాయిల్ చూసుకుంటే బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది. ఈ యొక్క 6 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. పంట వచ్చేసి ప్రజెంట్ అయితే కంది పంట వేసి కోసారనమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ల్యాండ్ చుట్టూ కడీలు అలాగే బౌండరీ కూడా ఉందన్నమాట. ఎటువంటి లిటిగేషన్ ప్రాపర్టీ అయితే కాదనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన వ్యవసాయ భూమి. విలేజ్ నేమ్ వచ్చేసి ముటుకూరుకి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. విలేజ్కి కూడా అతి తక్కువ దూరంలో ఉందన్నమాట. ఈ యొక్క 6 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి తార్ రోడ్ ఫేసింగ్ని చాలా బాగుందన్నమాట. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. నలుమూలన భూమి అయితే సమానంగా అయితే ఉంటుందన్నమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. మరి మాచల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 17 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 35 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంది. హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట. తార్ రోడ్ ఫేసింగ్ అయితే కలిగి ఉంటుంది ఈ యొక్క 6 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి. మరి రైతు చూసుకుంటే ధర వచ్చేసి ఒక ఎకరాకు 17 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. 1B అడంగులు పహనీలు ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి. దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ప్రపోజల్ మండలం అనమాట. మండలానికి కూడా ప్రపోజల్లో ఉందన్నమాట. ముటుకూరు విలేజ్ మండలానికి ప్రజెంట్ అయితే గ్రామంగానే ఉంది. చాలా పెద్ద ఓటింగ్ అనమాట. ఊరికి కూడా ఆనుకొని అయితే ఉంటుంది. ఈ యొక్క 6 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ దూరంలో అయితే ఉంది ఊరికి వచ్చేసి. ఈ వ్యవసాయ భూమి ఎవరికి సూట్ అవుతుందంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అలాగే వ్యవసాయం చేసుకోవడానికి వంటి వారికి అయితే ది బెస్ట్ ల్యాండ్ అనమాట అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. మరి చుట్టుపక్కల రైతులు వచ్చేసి ఎక్కువగా పండించే పంటలు వచ్చేసి పత్తి, మిర్చి, కంది, బొప్పాయి, మునగ తోటలు వంటి పంటలు అయితే ఎక్కువగా వేస్తున్నారు. ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదనమాట. మనం బోరు కూడా కల్టివేట్ చేసుకున్నా కానీ వాటర్ అయితే పడిద్ది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ చుట్టుపక్కల బోర్ల మీద వ్యవసాయం అయితే రైతులు అయితే చేస్తున్నారు. 400 నుంచి 300 లోతు అయితే వేస్తే వాటర్ అయితే కంపల్సరీగా 3 అంగుళాల వాటర్ అయితే పడిద్ది అనమాట. ఇప్పుడు కనుక ఈ ల్యాండ్ని మనం కొనుగోలు చేసుకుంటే ఫ్యూచర్లో మంచిగా రేట్లు అయితే వచ్చి అమ్ముకోవచ్చు అనమాట. డబల్ అయిపోద్ది అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటుంది. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పకుండా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ ఇవ్వండి. మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోండి. మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. ఓకే, బాయ్.